హాయ్ బేబీ. బేబీ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బేబీ. అంత ఇంపార్టెంటా? చాలా సీరియస్ బేబీ. సరే, ఏంటో చెప్పు. ఫోన్లో కాదు, నిన్ను డైరెక్ట్గా కలిసి ఆ విషయం చెప్తాను. రేపు ఎక్కడ కలుద్దాం అనేది మెసేజ్ చేస్తాను. సరే. కీర్తి, ఒక్క నిమిషం. ఏంటి మావయ్య? ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు? విషయం ఏంటో చెప్పు. మీ నాన్న నేను డిన్నర్కి రమ్మంటున్నాడు, పద. సరే, డాడీ నన్ను పిలుస్తున్నారంట. డిన్నర్ ఫినిష్ చేసుకొని నీకు కాల్ చేస్తాను. బాయ్. ఓకే బేబీ. సరే, త్వరగా రా. అసలు రోజు ఎవరితో మాట్లాడుతుంది ఇది? బడ్డీయా? కిరాణా కొట్టు బడ్డీయా, కిల్లి కొట్టు బడ్డీయా? చెప్పన్నా. రేయ్, నీకు నెంబర్ పంపించాను. ఆ నెంబర్ ఎవరిది, వాళ్ళెవరు, ఎక్కడుంటారు, టోటల్ డీటెయిల్స్ ని కాసేపులో నాకు పంపించాలి. అలాగే అన్న. డీటెయిల్స్ వచ్చి ఈ బడ్డీ ఎవరో తెలియాలి, అప్పుడు చెప్తా. బ్యూటిఫుల్ మూన్, వెన్నెల, చల్లటి గాలి, అట్మాస్ఫియర్ అద్దిరిపోయింది. ఈ అట్మాస్ఫియర్లో, ఈ చల్లని గాలిలో పేదతో ఆ చెట్టు దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటుంది. పేదాన్ని పిలుద్దామంటే తన దగ్గర ఫోన్ ఉండదు. బాలుకి చెప్పి పిలవమంటే నో. వాడిని ఇన్వాల్వ్ చేస్తే నాకు వేదతో మాట్లాడాలన్న ఇంట్రెస్టే పోతుంది. మరి ఏం చేద్దాం? నిన్ను ఒంటరిగా కలవాలి, ఇంటి వెనక్కి రా బేబీ, షార్ప్ 9 PM. అమ్మా, అబ్బా, సిటీలో ఇంటికొచ్చేసిన తర్వాత నైట్ అందరూ ఎవరి గదుల్లో వాళ్ళుంటారు, లేకపోతే ఎవరి ఫోన్లలో వాళ్ళుంటారు. వీళ్ళేంటి అందరూ బయటే ఉన్నారు? వేద బయటే ఉంది. ఈ ముసలి బ్యాచ్ని తప్పించుకుని ఈ లెటర్ని వేదకి చేర్చాలి. అర్జెంటుగా ఇంటి వెనకకి రా.
ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడికొచ్చి మాట్లాడొచ్చు కదా. ఈ టైంలో ఆ ఇంటికి ఎందుకు అని ఆవిడ అంటున్నారేమో. ఏంటి సిగ్గుపడుతూ వెళ్తుంది? కూతురికి పెళ్లి చేసే వయసులో ఏదో కొత్త పెళ్లి కూతురులాగా ఈ పేపర్ రాయబారాలేంటి? అయినా మాట్లాడాలంటే పిలిచి మాట్లాడొచ్చు కదా. చాటుగా ఈ పెరట్లో ఏంటి? ఓ, నన్ను ఈ టైంలో పిలిస్తే అన్నపూర్ణ ఏమైనా అనుకుంటుందేమో అని ఇలా చేస్తుంటుంది. వెంటనే మాట్లాడాలంటుందంటే ఇదేదో ఇంపార్టెంట్ విషయం అనుకుంటా. సరే వెళ్దాం. అమ్మా, ఏంటండి అది? నా గర్ల్ ఫ్రెండ్ లవ్ లెటర్ ఇచ్చిందే. మీ మొక్కానికి ఇంకా అదొకటే తక్కువ. ఇలా ఇవ్వండి. ఎవరండి ఇది? ఎవరే? ఈ లెటర్ రాసింది ఎవరా అని నాకేం తెలుసు? ఏమీ తెలియకుండానే మీ మీదకి ఈ లెటర్ విసిరిందా? ఆ? ఇంటి వెనకాల కలవాలంటుందా? ఆ? ఏంటి, నన్ను ఇంటి వెనకాల కలుసుకునే లేడీస్ కూడా ఈ ఊర్లో ఉన్నారా? ఇటువు. ఆ? నిన్ను వెంటనే కలవాలి, ఇంటి వెనకరా బేబీ. ఆ? బేబీ ఏంటి? ఆ సినిమా సెంటర్లో పకోడీ బండి పెట్టేదా? ఆ? అంటే మీరు పకోడి బండి దాంతో కనెక్షన్ పెట్టుకున్నారా? ఆ? ఏ చిచి కాదు. మరి లేకపోతే బేబీ అనగానే అదే అని మీరు ఎలా గుర్తుపట్టగలిగారు? ఆ, మీకు దాంతో ఏ కనెక్షన్ లేకపోతే ఇంత ధైర్యంగా అది లెటర్ మీ మీదకి ఎందుకు విసురుతుంది? నాకు అర్థం అవుతుంది. ఈ మధ్య ఏమండి మీరు లోపల పడుకోండి అంటే ఎందుకు బయట చల్లగా లేస్తుంది అని బయట పడుకుంటున్నారు. ఆ, ఆ, ఈ బేబీ కోసమే అన్నమాట. అయ్యో ఊసే ఊసే ఊసే, నా ఏజ్ ఏంటి గేజ్ ఏంటి? ఈ ఏజ్ లో నాకు బేబీలతో పని ఏంటే? లేదు లేదు, ఖచ్చితంగా మీకు సెకండ్ సెటప్ ఉంది. ఇప్పుడే ఈ విషయం మా అన్నయ్యకి వదినకి చెప్పి మీ సంగతి తేలుస్తాను. నీకు దండం పెడతానే, ప్లీజ్. ఇదిగో ఇదిగో, నువ్వు పెట్టుకున్న బొట్టు మీద ఒట్టు, నేను కట్టిన తాళి మీద ఒట్టు. నాకు ప్యాకాటి పిచ్చి ఉంది కానీ ఆ అమ్మాయిల పిచ్చి లేదే. మరి లెటరు? మన పచ్చని కాపురంలో ఎవరో పెనాయిలు పోయాలని చూస్తున్నారే. ఇదిగో ఇంటి వెనకాలకి రమ్మంది కదా, వెళ్ళి చూద్దాం. వెళ్ళి బాగుంటే చూద్దాం. ఏంటి? అదే వెళ్ళి చూద్దాం, ఎవరో తెలుస్తుంది కదా అంటున్నాను.